వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ పాలక్ చపాతి. ఒక బాణీలో వాటర్ వేడి చేసుకొని దాంట్లో శుభ్రంగా కడిగిన పాలకూర వేసి కొద్దిసేపు ఉడికించాలి. వేరొక బౌల్లో గోధుమ పిండి తీసుకొని సరిపడా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించి పెట్టుకున్న పాలకూరని సన్నగా కట్ చేసి వేసి, పచ్చిమిర్చి సన్నగా తరిగినది, కొత్తిమీర, పుదీనా, అల్లం తరుగు వేసి కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందాక పాలకూర ఉడికించుకున్న వాటర్ కూడా వేస్ట్ చేయకుండా దాంతో కలుపుకుంటే సరిపోతుంది. పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనికి కర్రీ లేకపోయినా అలా తినేసేయచ్చు. ఈలోపు ప్యాన్ పెట్టుకొని చపాతీ వేసి మనం చేసుకున్నది నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. అటు ఇటు లో ఫ్లేమ్లో, ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ చేసుకొని పిల్లలకి బాక్స్లోకి కొంచెం నెయ్యి ఉంటేనే ఇష్టపడతారు. నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. పిల్లలకి ఆకుకూరలు పెడితే ఇష్టంగా తినరు. ఈ విధంగా చపాతీలు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకు జర్నీలు ఆ టైంలో కూడా జర్నీ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మెత్తగా వస్తాయి. ఈవినింగ్ వరకు, మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా బాగుంటాయి మెత్తగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.